కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలి అంటే ఒక ఫైర్ బ్రాండ్ ఇద్దరున్నారు, ఇప్పుడు బాబమ్మదులు ఉన్నారు, వాళ్ళనే తట్టుకోలేకపోతున్నారు. కేసీఆర్ గారు వస్తే వాళ్ళని తట్టుకోగలుగుతారా? వాళ్ళు ఉన్న ఎమ్మెల్యేలు అందరు కలిసి కేసీఆర్ గారిని తట్టుకోగలుగుతారా? వాళ్ళకి ఏమున్నది చెప్పండి. మొన్న 10 మందికి ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే వాళ్ళని 5గురిని ఏం చేశారు? ఏం కాలేదు, వాళ్ళు ఏం పార్టీలో ఏం ఫిరాయించలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో అదే అర్థమైపోతుంది. స్పీకర్ కూడా వాళ్ళ కేసీఆర్ గారికి తొత్తుగా మారినారు. వాళ్ళు న్యాయస్థానంలో ఉన్నత స్థానంలో ఉన్నా కానీ వాళ్ళు ఈరోజు ఈ విధంగా చేయడం చాలా దుర్మార్గం. ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా దానం నాగేందర్ గారు లిటరల్గా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయడం జరిగింది. అది కనబడలేదా? నేను అడుగుతా ఉన్నా, అది కనబడలేదా వారికి? స్పీకర్ గారికి ఈ మొన్న ప్రెస్ నోట్ కూడా ఇచ్చారు, నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా అని చెప్పేసి అన్నారు. అది వినబడలేదా వారికి? ఇవన్నీ కనబడతలేవా? ఆధారాలు కనబడట్లేవా? ఏ విధంగా వీరు వీళ్ళని పార్టీ బహిష్కరించట్లేదు? వాళ్ళని ఎందుకు వాళ్ళ ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయడం లేదు? అది కూడా కనబడట్లేదా? అట్లా లిటరల్గా మీ మీడియా ముఖంగానే చెప్పారు కదా.